పిల్లలు? వెరీ గుడ్. మనము నిన్న మొన్న ఏం కథ చెప్పుకున్నాము? ఎవరు గొప్ప కథ పేరేంది? ఎవరు గొప్ప అంటే 3 కాలాలు ఉంటాయి. 3 కాలాలు ఏంటి? ఒకటి వర్షాకాలము, ఒకటి శీతాకాలము, ఒకటి ఎండాకాలం కదా. 3 కాలాలు ఉంటాయి. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అన్నట్టు. ఈ ముగ్గురు ఎవరెవరు ఫ్రెండ్స్? ఈ మోక్షిత్ ఏమో ఎండాకాలం, తనేమో వర్షాకాలం, దక్షిత్ ఏమో శీతాకాలం కదా. ఈ ముగ్గురు కలిసి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే ఈ ఎండాకాలం ఏమంటది? నేను ఎండాకాలంలో మంచిగా సెలవులు వస్తాయి, అమ్మమ్మల ఇంటికి పోతాము, మంచి మంచి పండ్లు వస్తాయి, మంచి మంచి పండ్లు వస్తాయి, మంచి మంచి మామిడి పళ్ళు వస్తాయి, రకరకాల పండ్లను మంచిగా తినొచ్చు, అమ్మమ్మల ఇంటికి చాలా రోజులకి మంచి హాలిడేస్లో ఎంజాయ్ చేయవచ్చు అని ఈ ఎండాకాలం అనుకుంటది కదా. అప్పుడు అంత మంచి జరుగుతుంది కాబట్టి నేనే గొప్ప. అప్పుడు శీతాకాలం వచ్చి ఒక చిన్న నవ్వు నవ్వుతుంది, అని నవ్వుతుంది. నవ్వేసి శీతాకాలం ఏమంటది? శీతాకాలం ఏమంటది? నేనే గొప్ప. చలికాలంలో మంచి మంచి చామంతి పూలు వస్తాయి, మంచి మంచి మల్లె పూలు వస్తాయి, రకరకాల పువ్వులను ఇస్తా నేను. మంచిగా స్వెటర్లు వేసుకుంటాము, చలి మంటలు కాపుకుంటాము కదా. మనం చలి వేస్తే ఏం చేస్తాము? చలి మంటలు కట్ట పుల్లలు తెచ్చుకొని అక్కడ మంట పెట్టుకొని కాపుకుంటాం కదా. కూసో కాపుకుంటాము. కాబట్టి మంచిగా నేనే గొప్ప అని శీతాకాలం అంటది. అప్పుడు వర్షాకాలం ఏమంటది? అని నవ్వేస్తుంది కదా. నవ్వి వర్షాకాలం ఏమంటది? నేనే గొప్ప. ఎందుకంటే వర్షాకాలంలో మస్తు వర్షాలు వస్తాయి. ఇంకా పెట్టుకోని నిలబడు. మస్తు వర్షాలు వస్తాయి, మంచిగా పెద్ద పెద్ద చెరువులు నిండుతాయి, గుంటలు నిండుతాయి. నేను పొలాలకి మంచి నీళ్ళని ఇస్తా, మంచి మంచి పంటలు పండుతాయి. కాబట్టి నేనే గొప్ప అని వర్షాకాలం అంటది. అప్పుడు ఒక అమ్మమ్మ కట్టుబట్టుకొని వస్తుంది కదా. ఒక అమ్మమ్మ వస్తుంది. ఒక అమ్మమ్మ వచ్చి, అరే పిల్లలు మీరు ముగ్గురు గొప్పనే. ఎందుకంటే మీరు ముగ్గురు లేని ప్రపంచం లేదు. ఎండాకాలం ఉండాలి, వర్షాకాలం ఉండాలి, శీతాకాలం ఉండాలి. ఈ 3 ఉంటేనే సమాజంలో ఇదైతుంది అని చెప్పేసి మీరు ముగ్గురు గొప్పనే అని చెప్పి మంచిగా ముగ్గురు ఫ్రెండ్స్ ని మీరు గొప్ప, మీరే ముగ్గురు గొప్ప పిల్లలు అని చెప్పి చెప్తుంది కదా. ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరు గొప్ప అనేది మీకు అర్థమైందా స్టోరీ? వెరీ గుడ్. రేపు మీరే చెప్పాలి.